వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు రాయలసీమ ఫేమస్ వంటకం పులగము చింతపండు చట్నీ చేయబోతున్నానండి. ఈ పులగం తయారు చేసుకోవడానికి ముందుగా నేను హాఫ్ గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని బాగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే పెసరపప్పులోన ఒక గ్లాసు బియ్యం వేసి, కొంచెం హీట్ ఉంటుంది కదండి ప్యాను, ఆ హీట్ సరిపోతుంది. ఇవి కూడా లైట్గా అలా వేయించుకుందామండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ కడిగిన ఈ పెసరపప్పు రైస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఒక గ్లాసు బియ్యము, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మనము 1.5 గ్లాస్ అవుతుంది కదండి. ఇప్పుడు 1.5 గ్లాసుకి గాను 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందామండి. మీకు ఒకవేళ పులగం మెత్తగా రావాలనుకుంటే కొంచెం ఎసురు ఎక్కువ పోసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్స్ కొట్టించాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూతను ఓపెన్ చేసి చూద్దామండి. పులగము రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చట్నీ రెడీ చేసుకుందామండి. ఈ చట్నీ కోసం నేను చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలండి. మనము బాగా చింతపండు నానాలి. వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా నానుతుందండి చింతపండు. చట్నీ కోసం నేను ఒక 120 గ్రామ్స్ వేయించిన పల్లీలు తీసుకుంటున్నానండి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. ఈ పల్లీలని బెల్లాన్ని ముందుగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి, ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు చింత రసాన్ని దీనికి మనము యాడ్ చేసుకుందామండి మిక్సీలోకి. చింతపండులో మరికొన్ని నీళ్ళు పోసి చింతపండు రసాన్ని రెడీ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగ్గ కారము, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పడదాము. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చట్నీని. ఈ చట్నీకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకుందామండి. మీరు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కలుపుకోవచ్చు అండి. బాగా కలిపి ఈ మిశ్రమానికి మనము పోపు పెడదామండి. పోపుకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ముందుగా పోపులో వేసి వేయించుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయ, కరివేపాకు వేద్దాము. ఈ పోపుని చట్నీలో వేద్దామండి. చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వంటకం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.